హాయ్ అండి, నేను మీ సీత. ఈరోజైతే ఎండాకాలంలో బాడీని కూల్ చేసే లెమన్ సబ్జా ఐస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నా దగ్గర అయితే ఇలా ఐసులు తయారు చేసుకుని ఉన్నాయండి. అవి తీసుకున్నాను. ఇలా నానబెట్టిన సబ్జా అండి. 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత పంచదార, ఉడకబెట్టుకున్న సేమియా, వాటరు, ఒక నిమ్మకాయ అండి. అంతే వీటికి కావాల్సిన పదార్థాలండి. ఈ పంచదారలో వాటర్ వేసేద్దామండి. ఇప్పుడు నిమ్మకాయని కూడా పిండేసుకోవచ్చండి. నిమ్మకాయని ఎలా రబ్ చేసుకుంటే మనకి రసం బాగా వస్తుందండి. అంతే, నిమ్మకాయ ముక్కని ఇందులో పిండేసుకుందామండి. రసం పంచదార వాటర్లో కలిపేసుకుందాం. మీ దగ్గర ఎలా ఐసులు తయారు చేసుకుని లేకపోయినా పర్వాలేదండి. మన టీ గ్లాసులు ఉంటాయి కదండి, చిన్న గ్లాసులు, ఆ టీ గ్లాసుల్లో కూడా వేసేసుకుని చేసుకోవచ్చండి. ఇప్పుడు కలిపేద్దామండి. దీన్ని పంచదార అంతా కరిగేలా కలిపేద్దాం. అంతేనండి, లెమన్ పంచదార వాటర్ కలిపేసానండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్నాం కదండి సేమియా, ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చండి. అడుగుని ఇలా మొత్తం వేసుకొని ఇలా ఇందులో కూడా వేసుకుంటున్నానండి. అడుగుని వేసుకునండి. ఆ తర్వాత సబ్జా గింజలు వేసుకోవచ్చండి. అంతేనండి, సేమియా ఇలా వేస్తానండి. ఇప్పుడు సబ్జా గింజలను కూడా వేసుకుందాం. అడుగుని ఇలా సబ్జా గింజలను కూడా వేసుకునండి. పిల్లలు వేసవికాలంలో ఐసులు అంటారు కదండి, మనం ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పంచదార వాటర్ వేస్తున్నానండి. బయట కొనే పని లేకుండా మన ఇంట్లో తయారు చేసుకుని పిల్లలకి పెట్టుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. మొత్తం అయితే ఎలా ఫుల్ చేస్తానండి నేను. ఇవ్వండి, మొత్తం ఎలా ఫుల్ చేసుకున్నాను. ఇప్పుడైతే మూతలు పెట్టేద్దామండి. మూతలు పెట్టేసుకుందాం. దీనికి కూడా మూతలు పెట్టేసుకుందాం అండి. అంతేనండి, ఇప్పుడు 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఐస్ పెట్లో పెట్టేద్దాం. ఇప్పుడైతే గంట తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి తీసానండి. చూద్దాం ఎలా వచ్చినాయో. చూడండి, ఇవి మనం తీసుకునేటప్పుడు ముందుగా కింద వాటర్తో కొంచెం తడుపుకొని తీస్తే ఐసులు అంటుకోకుండా వచ్చేస్తాయండి. అలాగా చూడండి, లెమన్ సబ్జా ఐసులు రెడీ అయినాయండి. చూడండి, పిల్లలకండి మనం ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చండి. ఐసుల్ని బాడీకి చాలా చలవ చేస్తాయండి. సబ్జా గింజల్లో కూడా చాలా ఆరోగ్యకరమైనవండి. చూడండి, ఐసు ఇలా ఓ రకం చేసుకోవచ్చండి. ఇలా ఓ రకం చేసుకోవచ్చు. మన ఇష్టమే, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.